ఒక ఆవిడకి అసలు దెబ్బలాడుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎవరైనా దెబ్బలాడుకుంటే తప్పమ్మా, దెబ్బలాడకద్దమ్మా, అలా ఉండకూడదమ్మా అని చెప్తుంది. అయితే ఒక ఆవిడ వచ్చి, చూసారా ఎలా తిడుతుందో, చూసారా ఎలా మాట్లాడుతుందో, నా ఇల్లు గురించి, నా పిల్లల గురించి ఎలా మాట్లాడుతున్నారో చూసారా అని. అమ్మా, మనం బాధపడినంత మాత్రాన మనకేమీ నష్టం కాదు, వాళ్ళు ఏడిపించినంత మాత్రాన వాళ్ళకి ఏమీ ఎదుగు కాదు అని చెప్పేదట. అలా చెప్తే ఊకొట్టేదట బాగానే. మళ్ళీ వచ్చి, చూసారండి ఎలా మాట కలుపుతామని చూస్తుందో అని అన్నారంట. అంటే పోనీలే ఏమైంది, ఇరుగు పొరుగు అన్నాక మాట కలిపినప్పుడు కలిపేయడమే, గొడవ ఉండదు. ఎప్పుడు కూడా దెబ్బలాడుకోకూడదు, అందరూ కలిసి ఉండాలి అని చెప్పేదట. ఆ చెప్పిన ఆవిడ అలా చెప్తుంటే సరేనండి బాగానే చెప్తున్నారు అని చెప్పని అందరితోనూ మాట్లాడుతూ, ఇలా మంచి చెప్తున్నాం కదా, కానీ ఆవిడ మంచి చెప్పడం వరకే తప్ప ఏమీ చేయలేరు. అలాగని చెప్పి అందరూ కలిసి, చెడ్డవాళ్ళందరూ కలిసి ఒక ఆవిడని టార్గెట్ పెట్టి అందరూ కలిసి ఉండాలని చెప్తుందని చెప్పి ఏమైనా ఎల్లగొట్టాలని చూస్తున్నారు. కానీ పైవాడున్నాడు, ఎల్లగొట్టాలంటే నీ వల్ల కాదు. అది గుర్తుపెట్టుకో సుమా. మనం ఇక్కడ బతుకుతున్నాము అని అంటే ఈ క్షణం మనది కాదు అని. మనం ఎంత పోగేసాము, ఎంత ఇదిగా ఉన్నాము అనేది కాదు, మనం ఎంత మంచితనంగా ఉన్నాము అన్నదే కావాలి. అవునా కదా? మంచితనంగా ఉంటే ఎప్పటికైనా రోజే. చెడ్డవాళ్ళకి ఎప్పుడు ఏదోటి చూపిస్తాడు, ఎదుట వాళ్ళని బడి ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా చూపిస్తాడు. కంగారు పడకుండా ఉంటే చాలు అని అంటారు కదంటారు.